ఎన్నడూ కూడా ఈ ప్రాంత వ్యక్తికి ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుంచి అవకాశం రాలేదు. కానీ ఈ ఇబ్రాహీంపట్నంలో పుట్టి పెరిగి మీ అందరి మధ్యన ఒక సోదరుడిగా పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అన్నింటికి అతీతంగా ఒక సోదర భావంతో విద్యార్థి దశ నుండే మేము ముందుండి ప్రజలకు నాతో ఏ సహాయ సహకారాలు నాతో అయినట్టు చేసుకుంటూ మేము మధ్యన ఉన్నాను. ఏ నాయకుడికైనా ఇంతో అంతో చెడ్డ పేరో అహంకారమో ఉంటది. కానీ ఇవాళ ఇబ్రాహీంపట్నం గడ్డ మీద ఏ నాయకులను అడిగినా ఏ పార్టీకి చెందిన వాళ్ళని అడిగినా 1999 మంది నన్ను మంచివాడని అంటారనే విషయం మీ అందరికీ మరోసారి మనం చేస్తా ఉన్నా. మీ ప్రాంతంలో ఒక మీ సోదరుడిగా మీ ఒక అన్న తమ్ముడిగా నేను ఎంపీనైతే ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఒక ఎంపీలలాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరన్నా వస్తే సార్ మీదుండో అని చెప్తారు, సార్ ఫోన్ మాట్లాడుతుండో అని చెప్తాడు. క్యామ మల్లేశానికి పోతే 5 గంటలకు పోయిన లుంగి కడుపుకు చుట్టుకొని నేను మీదకెళ్ళి కిందికి వస్తా. నా జీవితంలో జేటీఎం ఉన్ననాడు ఫోన్ కొంటే ఇప్పటి వరకు ఒక నిమిషం కూడా నేను ఫోన్ ఆపింది లేదు. నాకు మిస్ కాల్ పడితే నేను మళ్ళా చేస్తా. ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజలకు గుర్తు.